కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నువ్వు అమ్మాయి కదా? ఆహా, ఆగు విని పూర్తిగా. ఆ, మాలేసుకుంటున్నావు, తప్పు కాదా? వేసుకుంటా. తప్పెందుకు అవుతుంది? అంటే పార్వతీదేవి శివదీక్ష వా- చేయలేదా? 45 ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివదీక్ష చేసింది. అంటే ఇలాగా టాబ్లెట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్. ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో. నాకెందుకు? పెద్ద స్టేట్మెంటే, పెద్ద స్టేట్మెంట్. పెద్ద స్టేట్మెంటే. ఓకే, సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు, ఏదో అదే చెప్పాలనుకుంటున్నా, చెప్పు. చెప్తున్నా కదా చెప్పు. ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని ఉమ్, కంట్రోల్. పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇదంటే నేను ఒక కామెంట్ చూసా. మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరమా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల? యూట్రస్ తీసేస్తారు. తీసేసి అమ్మయ్యా అనుకుంటా. అమ్మయ్యా. నెల ఎవడు పడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇచ్చా క్లారిటీ. ఎర్రగా అయిపోతున్నావు పాపం. నాకు ఏం మాట్లాడు అర్థం టప్ 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 అని తగులుతున్నాయి నాకు షాక్. యాంకర్ శివాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, అరే నీ గురించి గట్టి గట్టి క్వశ్చన్లు అడుగుతావు ఇంటర్వ్యూల్లో, రోస్టులు చేస్తావు, ఇదేదని విన్నాను. ఇంత బుద్ధిమంతుల్లాగా అలా బ్రష్ అవుతావు, బుగ్గలు ఎర్రగా అవుతావు. నీకు ఇందాక అట్లా సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పా? మన వై దిస్ చేంజ్? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, చెప్పు. అంటే నువ్వు ఇలా, వేరే వాళ్ళు అలా, అంటే ఒకరు ఏ గెస్ట్తో ఎలా చేయాలో అలా చేసుకొని పోతా. అంటే వాళ్ళు చూస్తే రోస్ట్ చేయాలనిపిస్తుందా నీకు? సరదాగా. నన్ను చూస్తే రోస్ట్ చేయాలి? లేదు, నువ్వే తిరిగి నాకు ఏదో చేశాను. ఇది యాడ్లో వేసుకున్నాము. పాపం శివ రోస్టర్ ఇది అది అంటారు కదా వాళ్ళని. పాపం శివ అమాయకుడు అన్నట్టు బాగా ఇదవుతుంది. ఈ మధ్య మారిపోయింది. ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా? లేదు, నన్ను ఎవరు కొడతారు, నన్ను ఎవరు తిడతారు. మందే మరే నాకు అనిపించింది. దెబ్బతిన్నావా? ఆల్రెడీ దెబ్బలేదు. మిమిక్రీ చేస్తూ ఉంటా కదా, మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింది. ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లోలో కొట్టుకొచ్చింది. ఫ్లోలో గీత మాదిరి బాగా చేస్తావు కదా నువ్వు. అదే వెళ్తుంది కదా. ఇంకా నిన్నే ఎవరో పంపారు. నడుస్తుంది. గీత మాదిరి ఫోన్ చేసిందా? గీత మాదిరి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది. ఏమని? నేనే చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఉందక్క, చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం. అది తనకి ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము, అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేశాడు అనమాట మనోడు. అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది. ఎలా ఉంది నీ పరువు తీయలే అన్నా. అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు. పాపం ఎగ్జాక్ట్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్ ఉంటుంది. చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా, ఇంకెవరో దగ్గర ఎందుకు అంట. ఎంతమంది వాయిస్లు వచ్చి నీకు? ఇలాగే చిలిపిగా కొన్ని అలా వెళ్తా ఉంటాయి. ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్. అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లోలో ఉంటాం. నువ్వు మైక్ పట్టుకుని ఎదురుకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లోలో నువ్వు ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో. ఇది కూడా ఏదో వాయిస్ వస్తుంది. చిగ్గుపడకు, కబ్బురాగడక, ఎంతమంది తప్పుతావు. డన్, థ్యాంక్ యూ. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం షేర్ చేసుకోవాలి? ఏదైనా అది కాదు, నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేంది ఒక విషయం ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా? ఎవరితోనూ షేర్ చేసుకోలేనిది ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటా. అరే షేర్ చేసుకోవాలంటే ఎవరన్నా ఫ్రెండ్తో కానీ బాబుతో కానీ ఎవరితోనో షేర్ చేసుకుంటాడు రా. నేను ఫ్రెండ్ షేర్ చేసుకో. నువ్వు షేర్ చేసుకోవా? నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు చెప్పు. అట్లాంటిది ఏం లేదు. అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్గా ఇన్స్టాగ్రామ్ లేబట్టి షేర్ చేసేస్తా. ఐ మీన్ అంత
పెద్ద ఐడియాలు ఏముండవు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అప్డేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా. మరి ఓపెన్గా ఉంటే ప్రాబ్లం కదా అసలు ఇంకా. ఏం ప్రాబ్లం? ఏదైనా వస్తాయి కదా ఒక పబ్లిక్. 2 ప్రాబ్లమ్స్ చెప్ప. ప్రతిదీ తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు. అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది. ఆహా, నెక్స్ట్ అంతే ఇంకేం లేదు. ఒకటి చెప్పావు జడ్జ్ చేస్తారని. వాళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి? ఫస్ట్ ఎవరి లైఫ్ అని చూసుకోమను, పక్కన జడ్జ్ చేయడం కాదు. ఎవరి లైఫ్ అని చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, మనం అన్నీ చెప్పేసుకున్నా కూడా అవి జరగవు. అంటే నీ రాత అలా రాసి పెట్టిందనుకో, చెప్పుకుంటే జరుగుతాయి. మరి చెప్పుకోకపోతే దాచిపెట్టుకుంటే జరుగుతాయా? దొరికితే అని అనుకుంటారు. ఎలా అలాగా? అంటే ఏదో అంటారు కదా దిష్టి ఫ్యాక్టర్ అంటావా? నేను కొంచెం నమ్ముతా, అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము. అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు. దిష్టి ఫ్యాక్టర్ అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య. అంటే బురీ నజర్ అంటే అంటే చెడ్డ కళ్ళు, కుళ్ళు కళ్ళు, బ్యాడ్ ఐస్. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను అనుకో, బా వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు. లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమన్నా డైరెక్టర్తో పెట్టాను అనుకో, బా ఛాన్స్ కొట్టాడు అని, అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే నేనైతే ఎవరన్నా నా ఫ్రెండ్ ఎవరితోన్నా పెట్టారు అనుకో, లవ్వా లేకపోతే ఏంది, లేకపోతే కొత్త మూవీయా, గుడ్ లక్ మ్యాన్, మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం. కొంతమంది అట్లా కాదు కదా, ఎట్లా చూస్తారు, అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో ఏంటి అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది. అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే దోలు తీరింది అదొకే అనుకుని, లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా. ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ వస్తావు, ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు, స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు. లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు డల్లింగ్ ఆర్ యూ ఓకే అండర్లో నీ సొమ్మేం పోదు. నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీ ఈస్ చెక్కింగ్ ఆన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది ఎవరికి ఉండదు. ఏదో ఏంది మొత్తానికి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేమన్నా హ్యాపీ అకేషన్ ఏమన్నా ఇది పెట్టారనుకో, నైస్ రా, గాడ్ బ్లెస్ యూ, ఇలాగే హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉండు అనుకుని వదిలేస్తాం.